ఇది డైరెక్ట్ వీడికి ఏంది ఈ శివారు అంచుకు తగిలి దాని తర్వాత కల్లూరు శివారు ఉంటుంది. మళ్ళీ ఇట్లా పోయినాక ఇట్లా మళ్ళీ ఇట్లా ఎల్లాగరం తిరుగుతాను. ఇట్లా పోయినాక ఇట్లా ఎల్లాగరం అటు లేదు, మరి అటు లేదు, అటు వదిలేయండి. ఇది తల్లాడ మండలిది గోపాల్పేట రెవెన్యూ చెప్తున్నా. అటుది కాదు మనకి ఇక్కడ కదా మనకు మెయిన్గా. మళ్ళా ఇప్పుడు ఎల్లాగరం తిరిగేది ఆ బండ్ల దారి పోతుంది. మీరు ఎట్లా లేదంటున్నారు నాకు అర్థం కాలే. ఇది అయితే ఎవరు కావాలి? చెరువు కట్టనా? చెరువు కట్ట. చెరువు ఏడు ఉంది అండి? ఇది చెరువే. చెరువు అంటే అది పట్టాలండి. చెరువు అయితే ఇప్పుడు కాదు, పట్టాలండి కదా. 96, 94, 93 పట్టాలండి. అవన్నీ ఈ నెంబర్లు 3 తగిలినాక దీనిపైన 149 సర్వే నెంబర్ ఉంది. ఇది ఉంది కదా డొంక, ఇది బండ్ల దారి. ఇట్లా వచ్చినాక ఎల్ షేప్ తిరుగుతాను. ఇక అది ఉంది కదా, ఇట్లా వచ్చినాక ఎల్ షేప్ తిరుగుతాను కదా. ఇదే ఈ బండ్ల దారి నుంచి వెళ్ళి డొంక ఎంటర్ అయింది. మళ్ళీ ఈ నుంచి వెళ్ళి మళ్ళీ ఎల్ షేప్లో ఇట్లా తిరుగుతుంది. ఇట్లా బండ్ల దారి పోతుంది, ఇట్లా ఎల్ షేప్ పోతుంది. మళ్ళీ ఇదే కంటిన్యూషన్గా డొంక పోతుంది. అంతే, ఫిజికల్గా కూడా అంతే ఉంది. ఇట్లా వచ్చి ఇట్లా పోతుంది. ఇక అక్కడ టీ షేప్ లెక్క ఉన్నది. ఏది ఇది డొంకనే, ఇది డొంకనే. ఏది ఆ సర్వే నెంబరు 94. ఇది ఇప్పుడు ఇది ఉందా? ఇక్కడ గెట్ ఉంటుంది అబ్బా. ఉంది సార్, ఇట్లా గెట్ ఉంటుంది. ఇది 103 సర్వే నెంబర్. బండారుమల్లి ఇప్పుడు అది జామాయిల్ ఉంది కదా, ఆ జామాయిల్లో ఒక రైతు వస్తుంది. ఇందాక ఫస్ట్ చదివినప్పుడు కోట్లవరం గారు ఆ నుంచి వెళ్ళి అక్కడ దాకా 103 సర్వే నెంబర్ ఉంటుంది. ఏది మన మామిడి తోట దాకా. అంటే వాళ్ళు 4 అన్నలు దమ్ము సార్, ఒకటే నెంబర్ కానీ 4 అన్నలు దమ్ము సార్. ఎవరైనా పెద్దోళ్ళు చెప్పినప్పుడు వినాలని మేము అదే 10 సంవత్సరాల నుంచి అరగంట చేయనమ్మటాయి. అదే లైన్లో పోయి కొయ్యలేసిండు ఆయన, వేపించిన ఉండడం బాగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు జమారి ఇంతకుముందు వేసి సర్పంచ్ గారు నరికిచ్చి సాయిగా అందరూ ఒక లైన్గా పోవాలని చేస్తే మళ్ళా ఇప్పుడు మొక్కలు వేసారండి. ఎవరు? ఈ బాబు అతను మొక్కలు వేసారు. రోడ్డుకి అడ్డంగా రోడ్డు మీద మొక్కలు వేసారు అన్నప్పుడు మాకు చెప్పాలి, లేకుంటే ఊళ్ళో మీరైనా పెద్ద మనుషులు కూర్చొని దారికి అడ్డం వేశారు. కానీ గాడి తవ్వటం ఇదేమండి, ఇదేం పద్ధతి? ఇప్పుడు దొరికితే దీనికి పోయేది ఏంది లేదండి. మేము ఏదైనా తేలిన దాకా ఇది మేము లైన్ చేస్తాం. మీరు లైన్ చేయడం కాదు, తవ్వ కూడా మాకు చెప్పాలి కదా. ఇప్పుడు మీకు నీ పైన ఇద్దరికి డిస్ప్యూట్ ఉంది, గొడవ ఉంది. మీ ఇద్దరి వల్ల ఈ 100 మందిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు? మేము పెట్టడం కాదండి, పెట్టేది అతను. ఎక్కడ? ఆ లైన్కి వచ్చే దారిని బంద్ చేసిండు. ఏ లైన్కి వచ్చే దారిని? ఇప్పుడు ఈ సాయి తడికి వచ్చే దారిని, ఇప్పుడు ఈ దారి సాయిగా ఏకండిగా తడిగా కథ మీదగా సైడ్కి వెళ్ళిపోవాలి. సర్లే అని సర్పంచ్ గారు చెప్పినట్టు మీరు చెప్పండి. ఎవరైతే ఇనుడు ఉంటే చెప్పాడు ఆడనే ఉంటారని ఇనుకోనవండి. మళ్ళీ కొద్ది కాలంలోనే మళ్ళీ బాగు చేసి ఆ మొక్కలు వేసి ఇది చేసినప్పుడు మరి మనము వేయాలంటే వేస్తాం. కానీ అసలు ఇవన్నీ చికాకులు ఏటికి పెడతాము. అది మీ ఇద్దరి మధ్య ఉన్నది గొడవని. ఇప్పుడు కామిటీ అయిందండి అసలు. ఎవరిదో ఒకళ్ళది లేదండి, ఎవరిదో ఒకళ్ళు భూమి అన్నాక మరి మేము ఎట్టపోతాం? మేము వాటి మీదకి పోయి దౌర్జన్యం చేయాలి. నువ్వు ఎవరు మాట్లాడు? మేము ఇప్పుడు లైన్గా సాగపోని అన్నా, మరి మేము సాగపోనిస్తాం అంటే ఆటడు. నువ్వెవరు నాకు చెప్పడానికి ఆటడు. ఇప్పుడు మీరేంటి ఎవరు వచ్చినప్పుడు ఇది చేసినప్పుడు ఈ లైన్ ఇదండి, ఆ లైన్కి పోతే మేము అది కాదు. మీరు మా దగ్గరకు వచ్చి చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఇబ్బంది పెడతాండి కదా, ఇబ్బంది పెట్టినప్పుడు ఎందుకు చెప్పట్లేదు చెప్పండి. మీ ఇబ్బంది ఏముందండి? అవుతారండి, అదే ఇదేం పద్ధతి అండి? అది పద్ధతి కాదు కదా. మరి వాళ్ళైనా ఊళ్ళో వాళ్ళు అరే వరకు దారి ఆ సాగుంటే మళ్ళీ నువ్వు ఈ సాగుపోనిచ్చి అనొచ్చుగా. ఇక దారి బంద్ అయ్యేవారికి అందరూ వచ్చారు. కానీ అందరూ వచ్చారు, మీరేమన్నా అడిగారా? మొక్కలు వేసిందని చెప్పి మేం చెప్పాల్సిన అవసరం ఏముందండి? అంటే నీ ఇష్టం కాదు. ఆయన దానికి మేము చెప్తే ఏంటండి? మాట వినాలా కాదు, ఆయన మేము చెప్తే ఏంటండి? మనం కొన్ని పరిధులు లోబడి సమాజంలో ఉంటున్నాం, ఉండాలి. అంతే కదా, ఉండాలి కూడా. అంతే అంతే. దానికి మనిషిని కదా అని చెప్పేసి అంటే పశువుకి మనిషికి తేడా ఉండదు. అప్పుడు అసలు అది ఇవన్నీ చేసే ఎవరండి? పద్ధతి కాదు. మీరు మాకు చెప్పాలి కదా, మాకెందుకు చెప్పలేదు? మేమేం చెప్పామండి? వీళ్ళు రోడ్డు మీద మొక్కలు వేసారని చెప్పాలి కదా. రోడ్డు మీద మొక్కలు వేసారంటే నా దాంట్లో నేను వేసుకుని ఇంకో పాస్బుక్ వచ్చిందని చెప్తుండండి. పాస్బుక్ నాకు వచ్చింది. నేను పాస్బుక్ వేస్తారా? ఎక్కడ చెప్పిండు? ఎవరి ముందు చెప్పిండు? ఆధారాలు ఉన్నాయా? ఎప్పుడు అడిగినా? మీరు ఎప్పుడు అడిగారు? ఆయన ఎప్పుడు చూపించింది? ఎప్పుడన్నా
ఎవరితోనే ఆయన కొన్నానని చెప్తుండు. అడగండి దారి కొంటారండి, దారి కొనడానికి నేను కొన్నా. అసలు ఇదే కాదండి, మా చైర్మన్ కూడా ఉండి సంవత్సరం నుంచి ఫోర్స్ చేసి మా మీద కార్యవాహి చేస్తాడు. మాకు కంప్లైంట్ మాకు కాదు, సంవత్సరం నుంచి మా మీద కొట్లాడుతాండండి. మాది కూడా కొనని. ఎప్పుడు కొట్టుకున్నారు? కేసులు ఎక్కడ అయినాయి? ఏమన్నా 2 సంవత్సరాలు అయింది. మీరు పెద్దవాళ్ళంటే మాట్లాడకూడదు. కాదు, మా మీద దౌర్జన్యం చేసి చెడు చెడనాల, మంచిని మంచి అనాలి, చెడు చెడనాల. అనకపోతే మనమే తప్పు చేసిన వాళ్ళం అయితే మళ్ళీ పెద్దవాళ్ళం అయింది. కాదు, మనం చేసి అన్నట్టుగా నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి సారు. మరి నా భూమి నాకు చూపెడితే సరే, మీ నక్షాలు ఎట్టుంటే దేశం నక్షాల దారి అట్టుంటే అట్ట తీస్తే మీకు ఇబ్బంది ఏం లేదా? మరి చేసేది ఏముంది? నా నేను ఏదైతే ప్రదేశం మీద కొనుక్కున్నా, నాకు అదాటు ఉందా లేదా చూసి మరి మీరు కూడా దాన్ని ఆలోచించండి. నాకు లేనిది అమ్మారావు గారు, ఆర్ఐ గారు నాకు అదాటు ఎందుకు రాసిచ్చారు? నాకు భూమి లేకపోతే అది కూడా మీరే ఆలోచించారు. సరే, ఒకవేళ మీకు ఉందనుకుందాం సార్, రైతుల కోసం మీరు దానం చేస్తానికి సిద్ధంగా ఉన్నారా? దారి వేయకుండా ఏది ఇబ్బంది ఉండవు. దారి వేయడానికి గ్యారంటీ, నా భూమి నాకు చూపెట్టాలి. దారి వేయడానికి సిద్ధంగానే ఉన్నా సారు. దారి అయ్యాలి అనాలే, ఇయ్యాలి అనే నేను దారికి ఏం ఇబ్బంది పెట్టలేదు. దారికి అయితే మీరు అడ్డు కాదు. చూసారు కదా మీరు, నా కాడైతే ఏం ఇబ్బంది లేదు కదా. మరి ఇప్పుడు ఈ ట్రెంచ్ వేసింది, ఈ కందకాలు తీసింది నువ్వే అంటున్నారు. నేను కాదు, రావు చెప్తాను కదా, పక్కన ఇప్పుడు పక్క రైతు చెప్తాను కదా, నేను చేసిన చిన్న రావు గారు. ఇప్పుడు ఈ బాబే తవ్విండి కందకాలు అంటున్నారండి. తను దోరలేదండి కందకం తీసింది అయితే దొడ్డా సత్యం గారు. అది ఎందుకు తీస్తున్నాం అని అడిగితే వాళ్ళు కింద నుంచి దారిస్తున్నారుగా, మేము కూడా కింద నుంచి దారిస్తాం, తీసుకోండి. వాళ్ళు జామాయిల మొక్కలు వేసుకున్నారు, మేము కూడా వేసుకుంటాం అని చెప్పారు. ఇదే మాట ఇప్పుడు వాళ్ళని అడిగిన అంతే ఉండాలా, నేను చెప్పినట్టుగానే ఉంటుంది. టాటర్ చిరుకుందా, వీడియో కూడా తీసి పెట్టినా, ఎంఆర్ఓ గారికి పెట్టినా. నా పేరు రాము. ఇంటి పేరు? ఎల్లంకి. మీరు ఇచ్చిన ఫిర్యాదు ఏంటి? మీరు ఇచ్చిన ఫిర్యాదు వివరాలు ఏంటి ఒకసారి చెప్పండి. గతంలోనే ఇచ్చిన 2వ తారీఖు ఎమ్మెల్యే గారికి ఒక పిటిషన్ రాసిచ్చును, ఎంఆర్ఓ గారికి ఒక పిటిషన్ రాసిచ్చును. ఎంఆర్ఓ గారి కాడికి 3 సార్లు 4 సార్లు పోయినాం. స్పందించి వస్తామని చెప్పారు. కరెక్ట్గా ఇప్పుడు నెల అవుతుంది. ఇవాళ ట్రాక్టర్ ఇరుక్కుంది. మా పరిస్థితి ఏందండి? మాకేం అవసరం లే, సరే కలుపుకుంటే కలుపుకున్నారు, సరే చేసుకుంటే చేసుకున్నారు, కానీ ఇప్పుడు కేవలం మాకు దారి ఇప్పిస్తే చాలని చెప్పేసి అడుగుతున్నాం. మీకేంటి, ఏం దారి ఏంటి, అసలు విషయం ఏంటి? ఇదివరకు కట్ట మీద నుంచి దారి ఉండేదండి. ఎటేటు? ఇట్లా కట్ట మీద నుంచి దారి ఉండేది. ఇప్పుడు మొత్తం వాళ్ళకేమో 2 ఏపులు ఉంది. ఇంతకు ముందు దారి మరీద్ బాబు వాళ్ళకి 2 ఏపులు ఉంది. వచ్చేవాళ్ళు బాగా బురద అయితేనే పైనుంచి రాకపోతే కింద నుంచి వచ్చేవాళ్ళు. వాస్తవం అది. ఇటైతే ఇది కొత్తగా వేసిన దారి, ఇది ఎప్పుడు పాతకున్న దారే. అటైతే 2 ఏపులు ఉన్నాయి. కిందికి వచ్చేవాళ్ళు పైకి పోయేవాళ్ళు. ఇదైతే మటుకు ఇది కొత్తగా వేసిన దారి. ఈ దారిలో ట్రాక్టర్ రాలేని పరిస్థితి. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ ట్రెంచ్ చేసింది ఎవరు? పొద్దున ఫోన్ చేసి మొహమాటం లేకుండా వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళేమో జామాయిలు వేసుకోవచ్చు, మాకు పాస్బుక్లు ఉన్నాయి, మేము పట్టా చేయించుకున్నాను వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళ పిల్లగాడు శ్రీనుకు కూడా ఫోన్ చేసి అడిగితే ఏమన్నారు? మీకు పక్క నుంచి దారి ఉంది కదా, దానికే ఎందుకు మీకు ఇబ్బంది, అభ్యంతరం అని వాళ్ళు అంటున్నారు. ఇలా ఇద్దరి మధ్యలో వాస్తవానికి ఇబ్బంది పడేది కిందికి పోయేవాళ్ళండి. కిందికి పోయేవాళ్ళు ఇబ్బంది. సుమారు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఎంతమంది రైతులు ఈ దారి నుంచి ఎకరం పైనే ఉందండి. 100-150 ఎకరం ఉంది కిందికి పోయే రైతులు. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు దారి ఇప్పించండి, ఏం అవసరం లేదు. పాత దారి మాకు ఇప్పించండి. మరి ఇప్పుడు ఈ ట్రెంచ్ చేసింది ఎవరు? ఈ కందకాలు తవ్వింది ఎవరు? దారికి అడ్డంకి తీసింది ఎవరు? ఇది తీసింది అయితే దొడ్డ సత్యం గారు, సన్ ఆఫ్ కోటయ్య గారు తీశారు. ఇది తీసే రోజు కూడా అడిగా, ట్రాక్టర్ వచ్చింది మంది పోయేటప్పుడు ఇటు పోయింది, ఆడ నుంచి మళ్ళీ వెనక్కి తిప్పుకొని వచ్చి దారి పోస్తుంది, దారి బాగోదే అని చెప్పా. దారి బాగోదని నన్ను అడుగుతున్నాం ఏందిరా, గమల బాబు కింద మరీద్ బాబు కింద నుంచి కలుపుకున్నాడు, వాళ్ళని అడగరా మీరు? ఆల్రెడీ ఒకసారి జామాయిలు పీకేసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మొక్క వేయించారు మీరు, వాళ్ళనైతే అడగరు కానీ నన్ను అడుగుతారా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. మేము అసలు ఏం చేయాలి తెలియక సాగబడిపోయాం. ఓకే, రైట్.